కావ్య రాజుని ఫాలో అవుతూ ఉంటుంది. రాజు అయితే ఎవరి కోసం అలా ఎదురు చూస్తూ ఉంటాడు. ఎవరి కోసం ఇతను ఇంత దినగా ఎదురు చూస్తున్నాడు అని అయితే కావ్య అలా చూస్తూ ఉంటుంది. ఇక రాజు అయితే టైం చూసుకొని ఇంకా రాలేదేంటి అని చూస్తూ ఉంటాడు. ఇక అతనైతే ఎవరు తనతో రాలేదు కదా అని చూసి ఎవరు రాలేదు, క్యాష్ బ్యాక్ తెచ్చాడు. సరే ఇక ఎవరు రాలేదని చెప్పి సేఫ్ అని చెప్పి అతనైతే రాజు దగ్గరికి వెళ్తూ ఉంటాడు. అలా రాజు అయితే అతని కోసం అటు ఇటు తిరుగుతూ ఉంటాడు. ఇక అతనైతే తెచ్చాడు క్యాష్, చెప్పినట్లుగా తెచ్చాడు అని చెప్పి వస్తూ ఉంటాడు. రాజుతో అయితే ఇలా అంటూ ఉంటాడు, నీకోసం ఎంతసేపు అయ్యా వెయిట్ చేయాలి, అసలు మీకు టైం సెన్సే లేదా అని గట్టిగా అడుగుతూ ఉంటాడు. ఆ మాటలకి రాజు అయితే చాలా కోపంతో, ఏంట్రా ఏం మాట్లాడుతున్నావురా అని వాడిని కొడుతూ ఉంటాడు. నేను ఇంతవరకు ఆగింది నీకు భయపడి కాదు, ఇంట్లో వాళ్ళు ఏమవుతారో, మా ఇంటి పరువు ఏమవుతుందో అని భయపడి. ఈసారి మాత్రం నువ్వు బెదిరిస్తే మాత్రం ఇది మాత్రం బాగోదు. ఈసారి ఎవరిని తీసుకురావాలో వాళ్ళనే తీసుకొస్తాను, వేషాలు చేస్తాను వేయటాన్ని గట్టిగా వార్నింగ్ ఇస్తూ ఉంటాడు. ఇక నీ అంత చూస్తాను, నువ్వు ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండు అని ఇచ్చేస్తూ ఉంటాడు. ఈసారి నన్ను కలిసినప్పుడు నువ్వు ఇలా కలవు, కాలు చేతిలో ఇరిసేస్తాను, గుడ్డువని చేస్తానని రాజు అయితే వార్నింగ్ ఇస్తూ ఉంటాడు. ఆ మాటలకి రాజు అయితే సారీ సార్, క్షమించండి, తప్పైపోయింది, క్షమించండి అని అయితే బ్రతిమలాడుకుంటూ ఉంటాడు. సరే ఈసారికి ఇలాగ అయిపోయింది, ఈసారి నుంచి కానీ నువ్వు నా జోలికి మా ఇంటి జోలికి వస్తే మాత్రం బాగోదని గట్టిగా వార్నింగ్ ఇస్తూ ఉంటాడు. ఇక్కడితో నువ్వు ఆగిపోతే మంచిదే అని సీరియస్గా వార్నింగ్ ఇస్తూ ఉంటాడు రాజు. ఈ మాటలకి అతనైతే సరే సార్ అని అంటూ ఉంటాడు. కావ్య అయితే ఏంటో నిజం, ఇతను కనుక్కుంటే నిజం తెలుస్తుంది అని కావ్య అయితే అనుకుంటూ ఉంటుంది.